ఈరోజు రాష్ట్రంలో దళితుల మీద దాడులు హత్యలు ఏ విధంగా జరుగుతున్నాయన్నది గత 18 నెలల కాలంలో మనం చూస్తున్నాం. ఒక మందా సాల్మన్ అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, దళిత కార్యకర్త, మాదిగ కులస్తుడు చనిపోతే, చంపేస్తే ఇంతవరకు కూడా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఎటువంటి అధికార ప్రకటన కూడా లేదు. ఏ విధంగా దళితుల మీద వీళ్ళకి ఎటువంటి గౌరవం ఉందనేది ఒక్కసారి మనకు అర్థమవుతుంది. మరి నేను అడుగుతున్నాను, ఒక దళితుడు, ఒక మాదిగ కులస్తుడు చనిపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికలు వచ్చినప్పుడల్లా సరే నేను పెద్ద మాదిగ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏమయ్యాడు? ఈ రాష్ట్రంలో, ఈ ప్రభుత్వంలో దళిత మంత్రులు ఈ మందా సాల్మన్ చనిపోతే ఏం చేస్తున్నారు? కనీసం మా సోదరుడు ఒక జాతి పౌరుడు చనిపోయాడని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మీ రాజకీయాలు కోసం, మీ రాజకీయ స్వలాభం కోసం ఈరోజు మీరు దగ్గరుండి దళితుల్ని చంపిస్తున్నారే, ఇదా తెలుగుదేశం ప్రభుత్వానికి న్యాయమని అడుగుతున్నాను. ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులంటే ఆత్మగౌరవంతో, ఆత్మవిశ్వాసంతో బతికిన దళితులు ఇప్పుడు ఏ విధంగా బతుకుతున్నారు, ఏ విధంగా భయంగా బిక్కు బతుకుతున్నారు, ఏ విధంగా అరెస్టులు అవుతున్నారు, ఏ విధంగా హత్యలు గావిస్తున్నారు అనేది ఈ 18 నెలల కాలంలో చూసాం. ఇప్పటికైనా సరే ఇటువంటి రాజకీయ ప్రేరేపణ గల హత్యలు, ప్రభుత్వ హత్యలు ఇవన్నీ ఆపకపోతే దళితుల నుంచి ఈ ప్రభుత్వం మీద తీవ్ర ఆగ్రహం ఇప్పటికే స్టార్ట్ అయింది. తప్పకుండా మీ ప్రభుత్వ పతనం ఖాయమని చెప్పి తెలుస్తున్నాం. ఇప్పటికైనా సరే మందా సాల్మన్ కుటుంబానికి ఏదైతే మా పార్టీ డిమాండ్ చేస్తుందో తక్షణం కూడా ₹1 కోటి నగదు, 5 ఎకరాల పొలము, వాళ్ళ ఇంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించే బాధ్యత ప్రభుత్వం ఇచ్చి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప దళితుల్ని కేవలం ఓట్ల బ్యాంకుగా, కేవలం దళితుల్ని ఓట్ల కోసం దండించుకునే విధంగా మీ రాజకీయ పాలన చేస్తే ఇటువంటి ఎంతో కాలం సాగమని తెలియజేస్తున్నాం. ఎటువంటి ఆటవిక రాజ్యాంగం, ఎటువంటి ఆటవిక పరిపాలన నడుస్తుంది దళితుల మీద, దళిత ప్రజల మీద? ఈరోజు ఒక దళిత మనిషి చనిపోతే మరి ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉండి, దళితుల నాయకులు ఉండి ఏమాత్రం కూడా కిక్కురు మనకుండా ఈరోజు ఇంత కాముగా ఉన్నారో మీకు సిగ్గుందా అని అడుగుతున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా సాల్మన్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఎందుకంటే ఈ పార్టీ పుట్టుగా, ఈ పార్టీ పునాదులు, ఈ పార్టీ అంతా కూడా దళితుల మీద ఆధారపడింది. తప్పకుండా దళితుల మనుగడ కోసం, దళితుల భగవత్తుల కోసం ఈ పార్టీ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తున్నాను.